బాగున్నారా ఆంటీ? సిరి పైనుంది వెళ్ళమ్మా. రామ్మా ప్రియరా. హలో అంకుల్. రాకేష్ రాకేష్ యా అంకుల్. మా సిరి స్నేహితురాలు పెళ్లి కొడుకమ్మా. హాయ్. వీడెవడు? ఇది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా ఏంటి? పాపు, దీన్ని ఫోర్స్ చేసి ఒప్పించుంటారు. ఎంత బాధపడుతుందో ఏంటో. బలవంతంగా రెడీ చేస్తున్నారు. సిరి, హాయ్, వచ్చేసావా? ఎలా ఉన్నానే? ఆంటీ మీరు పదండి, నేను వచ్చేస్తాను. లవ్ అన్నాం, రిజిస్టర్ మ్యారేజ్ అన్నాం, వాడు లేకపోతే బతకలేను అన్నాం. మరి కొత్తగా ఈ ఎంగేజ్మెంట్ ఏంటి? ఆ స్టూపిడ్ ని గుర్తు చేసి నా మూడ్ ఆఫ్ చేకే. ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పు. వాడిని ఎలా మర్చిపోయావే? అమ్మా సిరి, ఏం జరిగింది? నాన్న వస్తున్నారు, ఇంకా విషయం ఆపేసే. పంతులు గారు పిలుస్తున్నారమ్మా, ముహూర్తానికి టైం అవుతుందట. తీసుకెళ్ళవే. రామ్మా. రావే. నువ్వు ఒక్కసారి ఆగమ్మా. ఏంటి అంకుల్? ఎందుకమ్మా దానికి మళ్ళీ ప్రేమ దోమ అని గుర్తు చేస్తున్నావు? అంటే దాని లవ్ మ్యాటర్ మీకు కూడా తెలుసా అంకుల్? తెలుసమ్మా. దాన్ని ఎలా మార్చగలిగారు అంకుల్? అదంతా హ్యాపీగా రెడీ అయింది. మేం మార్చగలమమ్మా. ఈ వయసులో మీరు మా మాట వింటారా? మరెవరు మార్చారు అంకుల్? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. అంకుల్ 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 ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ నువ్వు అంకుల్ వదలవు కదా. ప్లీజ్. సరే చెప్తానులే. ఇలాంటివన్నీ చేయడానికి ఒకడున్నాడమ్మా. వాడు ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం గారు, మీకు ఫ్లాష్ న్యూస్ చెప్దామని వచ్చా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరు మీరు? అరే చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఆగు, ఆగమంటుంటే. మీరు నెక్స్ట్ మండే మార్నింగ్ 10 o'clock ఫ్రీయే కదా? లేదు, ఫారెన్ ఎడుతున్నాను. క్యాన్సిల్ చేసుకోండి. ఆ టైంకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక పెళ్లి ఉంది, మీరు తప్పకుండా రావాలి. కుదరదు. మీరు అలా అంటే ఎలా సార్? ఈ పెళ్లి ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది? మీ కూతురు సిరిదే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సిరి అలాంటిది కాదు. ఎలాగో మీరు నమ్మరనే ప్రూఫ్ తెచ్చా. ఈ ఫోటో మీ అమ్మాయిదేగా, కిందున్న అడ్రస్ మీదేగా. చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. ఓ గాను కూతురు అంకుల్, చాలా అలర్మతిగా పెంచుంటారు. చంపితే పెయిన్ తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కొంచెం కొత్తగా ఆలోచించండి. ఏం ఆలోచించమంటావు? నలుగురికి తెలిస్తే పరువు పోతుంది. దానికన్నా నేను చావడమే బెటర్. మళ్ళీ పెయిన్ అంకుల్, నాకు నచ్చదు. ప్రతి ప్రాబ్లంకో సొల్యూషన్ ఉంటుంది అంకుల్. మీ ప్రాబ్లంకే ఉంది, అది నేనే. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఓ 50,000 ఇవ్వండి, వారం టైం ఇవ్వండి. ఈ గ్యాప్లో మీరు ఒక మంచి సంబంధం చూసుకోండి. ఆ అబ్బాయి ఏం చేశాడో తెలియదు కానమ్మా, వారం రోజులు తిరగకముందే నా కూతురు మీ ఇష్టం వచ్చిన సంబంధం చూడండి నాన్నగారు అంది. అలా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మా లాంటి వాళ్ళ కోసం అలాంటి ఒక కుర్రాడు ఉండాలమ్మా.